రాజకీయ నిరుద్యోగులకు పండగ రాబోతుందా? నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయ ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారనుందా? కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో సత్తా చాటేందుకు ఆశావహులు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు? మహిళా రిజర్వేషన్లతో పాలమూరు రాజకీయాలు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయా? భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఎఫెక్ట్ పాలమూరు జిల్లాలో ఎలా ఉండబోతుంది? 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ప్రచారంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నేతల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల పెంపుతో పాటు పార్లమెంటు సీట్లను కూడా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో రాజకీయాల్లో కొత్త తరం నాయకులు తమ భవిష్యత్తును సాకారం చేసుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉండగా ప్రస్తుతం 2029 నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 4 నుంచి 5 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1, 2 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లు 14 నుంచి 18 లేదా 19కి పెరిగే అవకాశం ఉండడంతో భవిష్యత్తు రాజకీయాల్లో తమ ముద్రను వేసేందుకు ఔత్సాహిక నాయకులు పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాల్లో అన్ని పార్టీలకు చెందిన మాజీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు మరోసారి పాగా వేసేందుకు ఇప్పటినుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారట. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తే జిల్లాలో ఎక్కువ స్థానాల్లో మహిళలకు సైతం పోటీ చేసే అవకాశం ఉండడంతో ఒకవేళ తమకు రాకుంటే తమ కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చేందుకు మాజీలు, తాజా ప్రజాప్రతినిధులు సైతం పావులు కదుపుతున్నారట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 14 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. 2023 ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 తప్ప అన్ని సీట్లలో ఆ పార్టీనే గెలిచింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో 13 చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు. పునర్విభజనతో జిల్లాలో 4-5 స్థానాలు పెరుగుతున్నాయన్న అంచనాతో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాము లేకుంటే తమ భార్యలను పోటీలో పెట్టేందుకు ఇప్పటినుంచే ఎత్తుగడలు వేస్తున్నారట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలకు అదనంగా మరొకటి, 2 కొత్తగా వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వనపర్తి, గద్వాల జిల్లాలను కలిపి ఒక పార్లమెంటు నియోజకవర్గంగా, లేదంటే నారాయణపేట, కొడంగల్ వంటి కొన్ని నియోజకవర్గాలను కలుపుకొని అక్కడ ఓ పార్లమెంటు స్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ స్థానాలపై ఎవరి లెక్కల్లో వారున్నారు. కోస్గి, ఆత్మకూర్ లేదా అమరచింత, కొత్తకోట లేదా పెబ్బేర్, మహబూబ్ నగర్ రూరల్, దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకుల్, మూసాపేట్ మండలాలను కలుపుకొని మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికే అవకాశం ఉందని ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ క్యాడర్ని ఎదగనీయకుండా చేస్తున్నారన్న ప్రచారం ప్రతి పార్టీలో ఉంది. భవిష్యత్తులో అసెంబ్లీ స్థానాలు పెరిగితే తమకు అవకాశం వస్తుందని ఇప్పటికే ఆశావహులు అప్పుడే ఊహల పల్లకీలో తేలిపోతున్నారట. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే భవిష్యత్తులో మహబూబ్ నగర్తో పాటు రూరల్ నియోజకవర్గం ఏర్పడబోతుందన్న ప్రచారంతో స్థానిక నేతల్లో టెన్షన్ మొదలైందట. ఇప్పటికే మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీనివాస్ రెడ్డి 2029 ఎన్నికల్లో కూడా గెలిచేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారట. దాంతోపాటు మహబూబ్ నగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం 2029 ఎన్నికల్లో సమీకరణాలను బట్టి అర్బన్ లేదా రూరల్లో ఒక చోటి నుంచి పోటీకి కసరత్తు చేస్తున్నారట. మహబూబ్ నగర్ 2 నియోజకవర్గాలైతే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది ఆశావహులు సిద్ధమయ్యారు. వారిలో ముఖ్యంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి,
ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉండాలన్న టార్గెట్తో ఉన్నారంటున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ మేయర్ పదవిలో తనకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ నాయకులే మోసం చేశారని ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ఆనంద్ గౌడ్ భవిష్యత్తు ఎమ్మెల్యే సీటుపై కన్నేశారట. దీనికోసం ఇప్పటి నుంచే పావులు కదపడంతో పాటు అన్ని పార్టీల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఐజా మరో కొత్త నియోజకవర్గంగా ఏర్పడుతుందన్న ప్రచారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భవిష్యత్తులో ఈ సీటు మహిళలకు రిజర్వ్ అయితే ఐజాలో పోటీ చేయొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ గద్వాల మహిళా రిజర్వేషన్లోకి వెళితే ఆయన తన సతీమణిని దించొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్లో ప్రాధాన్యం లేదని తీవ్ర నిరాశతో ఉన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితకు నియోజకవర్గాల పునర్విభజన కలిసి వచ్చేలా ఉంది. కొత్తగా ఐజా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని సరిత వర్గం కొత్త జోష్తో ఉందంటున్నారు. కొత్తకోట లేదా పెబ్బేర్ నియోజకవర్గాలు ఏర్పడితే పోటీ పడేందుకు ప్రధాన పార్టీల నేతలు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నిరంజన్ రెడ్డి సైతం భవిష్యత్తు ప్రణాళికతో కొత్త నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారట. ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉన్నదన్న ప్రచారంతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పావులు కదుపుతున్నారు. నారాయణపేట పార్లమెంటు స్థానమైతే ఖచ్చితంగా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందన్న అంచనాతో ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికి వారే అవకాశం దొరికితే చాలు కొత్త నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు, ప్రస్తుత స్థానాలను పదిలం చేసుకునేందుకు 2 ఏళ్ల ముందే సన్నాహాలు మొదలుపెట్టారు. ఆయనుండగా మనకెక్కడ అవకాశం దొరుకుతుందనే నేతలందరిలో నియోజకవర్గాల పునర్విభజన కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల్లో సత్తా ఉన్నా అసెంబ్లీ దాకా వెళ్లలేమనుకునేవారు తమకు ఓ అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్నారు. మరి ఇన్ని ఆశల మధ్య భవిష్యత్తులో పెరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు ఎవరిని అందలమెక్కిస్తాయో, ఎవరికి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాయో వేచి చూడాల్సిందే.